మామూలుగా అందరికీ సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు అన్నారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి పీఠము ఉన్నది. ఇన్నెందుకండి? స్థూలమైన ప్రశ్న. మొన్న భ్రమరాంబాదేవిని చూసాము, మళ్ళీ మాణిక్యాంబాదేవిని చూసాము, మళ్ళీ జోగులాంబాదేవిని చూసాము, మళ్ళీ కాశీ విశాలాక్షీదేవిని చూసాము. అంటే ఈ శరీరములో కుండలిని శక్తి ఎవడి సంస్కారానికి ఎక్కడ ఏ దేవత అనుగ్రహము వాడికి కలుగుతుందో, వీడు ఏ చక్రస్థాయిలో ఉన్నాడో తెలియదు. అన్ని ప్రయత్నం చేయాలి, అన్ని చోట్ల ఉండాలి. తెలిసిన యోగి పుంగవుడు అనుకోండి, శంకరాచార్యుల వంటి వాడు అనుకోండి, ఆయన సౌందర్య లహరి ఎక్కడ రాశాడు? కూర్చుని అమ్మవారి యొక్క సౌందర్యాన్ని శ్రీశైలంలో కూర్చొని అభివర్ణించాడు. సౌందర్య లహరి అని అమ్మవారు, అంతకన్నా గొప్ప పేరు ఎవరు పెట్టలేరు. సౌందర్య లహరి అన్నారు శంకరుల వారు. ఎంత గొప్పవాడు! 32 సంవత్సరాలలో సాక్షాత్తు ఆయన భూమండలమునకు దిగిన శంకరుడు. 32 ఆయనకు 7 గర్భాష్టమే. తండ్రి లేడు, తల్లే ఉన్నది. ఆర్యాంబ, ఆర్య అంటేనే అమ్మవారు, సాక్షాత్తు పార్వతీదేవి. ఆర్య అంటే పూజ్యురాలు. ఈమె పేరు కూడా ఆర్య. అలా కాకపోతే ఇతను కొడుగ్గా ఎట్లా పుట్టాలి? పరమశివుడు రావాలి జన్మ ఎత్తి. అందుకని ఆమె కూడా ఆర్యాంబ. ఈయన ఈ శంకరాచార్యులు ఎంత గొప్పవాడు! అందరికీ ముందు ఆయన గృహస్థుడు కాదు. చాలామంది కాలక్రమేణా గృహస్థులు అందరూ అయిపోయి చివర సన్యాసం తీసుకుంటూ ఉంటారు. అందరు గురువులు అలాంటి వాళ్ళే. శంకరుడు ఒక్కడే జన్మతః సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆ సముద్రక్షితీశానాం ఆనాక రథవర్త్మనాం అన్నాడు కాళిదాసు. జన్మతః శుద్ధి ఉన్నటువంటి వాడు శంకరుడు. 8 ఏళ్ల పిల్లవాడు, అప్పటికే ఉపనయనం అయిపోయింది. తల్లి ఉపనయనం చేయించింది. వేదాభ్యాసము 8-9 సంవత్సరాలు వచ్చేటప్పటికి మొత్తం సకల వేదములు, శాస్త్రములు అన్నీ కరతలామలకములు. ఆయనకి ఏమున్నది? ఊరికెలా అంటే స్పర్శ, అవే సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు మమ్మల్ని అనుగ్రహిస్తావు స్వామి అన్నట్టు ఉన్నాయి ఆయన చుట్టూ. అలా ముట్టుకోగానే సర్వవేద పారంగతుడైపోయాడు. ఊరికే నిమిత్తమే తక్కినవన్నీ. ఆ పూర్ణ నది అక్కడెక్కడో పారుతున్నది. మహామాతృభక్తి పరాయణుడు ఆయన, మహానుభావుడు. అక్కడ రోజు బిందె తీసుకెళ్ళి అంత దూరం నీళ్లు తెచ్చుకుంటున్నది తల్లి. తల్లికి ఇంత కష్టం కలగాల నేనుండి అనుకున్నాడు మహానుభావుడు. అనుకుని పూర్ణానదికి నమస్కారం పెట్టి, తల్లి నీవు కూడా తల్లివి, మా అమ్మను కష్టపెట్టొద్దు అని ఇలా అన్నాడు. ఆ పాక ఏదుందో దాని ముందుకు మెట్ల దాకా ప్రవహించి ఇట్లా తిరిగిపోతున్నది పూర్ణానది. అప్పుడు ఇంటి ముందు బిందె తీసుకొని ఆమె చాలా సులభంగా నీళ్లు తీసుకుంటున్నది. ఇంత సులభంగా నీళ్లు తీసుకుంటున్నాము కదా అనుకుంటే, ఒకనాడు కాలు ఇట్లా పెట్టి అమ్మా మొసలి పట్టుకున్నది అన్నాడు. అయ్యో ఇదెక్కడ సమస్యరా నాయనా అన్నది. అంతకుముందే అడిగాడు, నేను బ్రహ్మచర్యం తీసుకోవచ్చా అంటే, నాయనా నీవు సన్యాసివైపోతే బ్రహ్మచారివి, వంశము నిలిపేదెట్లా అని తల్లి అన్నది. ఇంతలో ఒక లీల కల్పించాడు. ఆ కాలిని మొసలి పట్టుకుంది. అమ్మ ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను అంటే ఇది వదిలిపెడుతుంది, మరేం చేయమంటావు అన్నాడు. ఏ తల్లైనా ముందు ప్రాణాలు ఉంటే చాలు కదా కొడుక్కు. సన్యాసం అయితే ఏమి, ఏదైతే ఏమి, నాయన ఏదో ఒకటి రా, నీ ఇష్టం రా అన్నది. సన్యస్తోహం అన్నాడు చేతులు ఎత్తేసి. మొసలు వదిలి వెళ్ళిపోయింది. సన్యస్తోహం అంటూనే అది వదిలిపెడుతుందా? అది ఏమిటి? అది లీల. సంసారం అనే మొసలి బంధం అది లేదు నాకు, ఈ జన్మ వేరు తల్లి అని చెప్పాడు ఆమెకు. అందువల్ల సన్యస్తోహం. ఇప్పుడు కూడా జగద్గురువులందరూ ఈ శంకర పీఠములలో వారందరూ సన్యాసము తీసుకునేటప్పుడు ఇలాగే అక్కడ ఉన్నటువంటి నదియో సముద్రమో, పూరి జగన్నాథపురి అయితే సముద్రం ఉన్నది, శృంగేరి అయితే అక్కడే తుంగా, ఇంకా భద్ర కలవలేదు అక్కడ. తుంగా నది, తుంగాపానం గంగా స్నానం అన్నాడు. ఊరికి ఇలా ఆచమనం చేస్తే చాలు తుంగా నదిలో, వాడు జీవన్ముక్తుడు. అట్లాగే కంచి, కావేరి ఏదో దగ్గర నది. ఇట్లా ఏ
నది, ఇంకా ఉత్తరం హిమాలయాలు, అక్కడ సాక్షాత్తు గంగయే ఉన్నది. ఇలా ఆ నదిలో దిగి సన్యస్తోహం అని పలుకుతారు. Please subscribe to our YouTube channel. Like and share this video.